సంఖ్యాకాండము 16వ అధ్యాయము. లేవీకి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడనగు కోరహు రుబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను అబీరాములను పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్ముని మీరెలా హెచ్చించుకొనుచున్నారని అనగా, మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను, తన వాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియచేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకునిన వానిని తన యొద్దకు చేర్చుకును. ఇలాగు చేయుడి, కోరహును అతని సమస్త సమూహమునైన మీరును దోపార్తులను తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకునునో వాడే పరిశుద్ధుడు. లేవీ కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవీ కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకునుటయు మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారినందరినీ చేర్చుకొనెను కదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు, అతనికి విరోధముగా మీరు సణుగనేలా అనెను. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మును చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మును తీసుకుని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వము చేయుటకును నీకధికారము కావలెనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మును తీసుకుని రాలేదు. పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకియ్యలేదు. ఈ మనుష్యుల కన్నులను ఊడతీయుదువా? మేము రాము అనిరి. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము. ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు. వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేసెను. మరియు మోషే కోరహుతో, నీవును నీ సర్వసమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను. మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసుకుని వాటి మీద ధూపద్రవ్యము వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకుని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను. నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకుని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యము వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచిరి. కోరహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వసమాజమునకు కనపడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములో నుండి అవతలకు వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున
ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా అని వేడుకునిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండునట్లు వారికి కలిగినది ఏదియూ ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. మనుష్యులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారి ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారిని, వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారి సమాజములో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలీయులు అందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి దోపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము, ఆ అగ్ని మధ్య నుండి ఆ దోపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి దోపార్తులను తీసుకుని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలీయులకు ఆనవాలుగా ఉండును. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరహు వలెను అతని సమాజము వలెను కాకుండునట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఎత్తడి దోపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించెను. మరునాడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచూ, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను. యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్లి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను. తెగులు మొదలుపెట్టెనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను.
కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికియున్న వారికిని మధ్యను నిలవపడగా తెగులు ఆగెను. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర ఉన్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను.